అందరికీ నమస్కారం. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు ఒక విశిష్ట స్థానం ఉంది. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళని మద్రాసి అనే పిలువబడే రోజుల్లోనే తెలుగువారి ఐడెంటిటీ కోసం పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ 1982 మార్చి 29వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు, నాదెళ్ల భాస్కర్ గారు కలిపి హైదరాబాద్ నడిబొడ్డు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ పార్టీని స్థాపించారు, ఓపెన్ చేశారు. అయితే 43 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ విజయవంతంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పయనిస్తూ ఉంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే జనవరి 5వ తారీఖు నాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరల్డ్లోనే ఒక తెలుగువాడు ఒక పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు దక్కుతుంది. 83లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తర్వాత 84 ఆగస్టులో సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ సంక్షోభం నాదెళ్ల భాస్కరరావు గారు తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ని పదవీచ్యుతం చేశారు. 1 మంత్ పాటు పదవీచ్యుతం చేసిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఆ పోరాటంలో మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా పునఃప్రతిష్ఠ చేశారు. 84లోనే సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళిపోయి 85 ఎలక్షన్లో మళ్ళీ ఎన్టీఆర్ మూడోసారి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి పార్టీ ఒడిదుడుకులు పడ్డ 85 నుంచి కంటిన్యూ 5 ఏళ్ల పాటు అధికారంలో పనిచేసి సుస్థిర పరిపాలన అందించారు తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. ఆ రోజునే ₹2 కిలో బియ్యం, విద్యుత్ స్లాబ్, అగ్రికల్చర్ మోటార్లకి స్లాబ్కి ₹50, ఇలా జనతా వస్త్రాలు, పేదవాడి కూడు గుడ్డ అనే నినాదంతో పుట్టిన పార్టీ కాబట్టి పేదవాళ్ళకి ఈ పక్కా ఇళ్ళు నిర్మాణం చేయటము, ఇలాంటి అనేకమైన పథకాలు తీసుకొచ్చి, రెవల్యూషన్ పథకాలు తీసుకొచ్చి పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయటం, మండల వ్యవస్థని స్థాపించటం, ఇలాంటి అనేక కార్యక్రమాలతో తెలుగు వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఎన్టీ రామారావు. తర్వాత తదనంతరం 89 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో 254 సీట్లు, 394 కానీ 254 సీట్లతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ అనేది లేకుండా చేయడానికి ఆ రోజు ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందండి. విజయం సాధించింది 94లో. మళ్ళీ తర్వాత కుటుంబ సభ్యులతో లక్ష్మీపార్వతి అనే వ్యక్తిని బూచిగా చూపించి కుటుంబ సభ్యులు తిరుగుబాటు చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఒక ఆగస్టు 84 సంక్షోభం ఎలా వచ్చిందో మళ్ళీ 95 ఆగస్టులో మళ్ళీ సంక్షోభం వచ్చి నందమూరి తారక రామారావుని తెలుగుదేశం పార్టీలో నుంచి తొలగించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అనేక విమర్శలు, కుటుంబ సభ్యుల విమర్శలు, బయట విమర్శలు, పార్టీల విమర్శలు, అన్ని విమర్శల్ని అవమానాలని తట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడంలో చాకచక్యత ప్రదర్శించారనేది చెప్పక తప్పదు. 84 నుంచి 99 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రిఫార్మ్స్ని తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ అనే రిఫార్మ్స్ ద్వారా ప్రజలకు సముచితమైన పరిపాలన అందించి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో 99లో వచ్చిన ఎలక్షన్లో మళ్ళా బీజేపీతో చేతులు కలిపి మళ్ళీ విజయం సాధించాడు చంద్రబాబు నాయుడు గారు. 99 నుంచి 2004 వరకు కూడా పరిపాలన చేశాడు. ఆ టైంలో 2004, 2003లో చంద్రబాబు నాయుడు గారి మీద మైనింగ్ ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు నక్సలైట్ పీపుల్స్ వారాళ్ళు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సాగు వంచుల దాకా వెళ్ళి మళ్ళీ బతికి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీని మొక్కవారి ధైర్యంతో ముందుకు సాగిస్తూ 2004 ఎలక్షన్స్లో మళ్ళీ ఓటమి పాలయ్యారు. 2004, 2009 2 సార్లు కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భం అది. ఆ సందర్భంలోని చెప్పక తప్పదు. అయినా అప్పుడు జరిగిన దీంట్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా 2గా విడిపోయే పరిస్థితి వచ్చింది 2013లో. అప్పుడు ఈ కాంగ్రెస్ టైంలోనే ఆంధ్ర రాష్ట్రం 2గా విడిపోయింది. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు విడిపోయి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి పరిమితమై తెలంగాణలో కూడా పోటీ చేసింది. తెలంగాణలో బీజేపీ అలయన్స్లో పోటీ చేస్తే ఆ రోజు బీజేపీ టీడీపీకి 20 సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకున్నారు. అధికారం చేజిక్కుండి 2014 అధికారంలోకి వచ్చారు. 14 నుంచి 19 వరకు మళ్ళీ అక్కడ కూడా అన్నా క్యాంటీను ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి నా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఓటమి పాలయ్యారు.
ఎందుకు ప్రత్యేక హోదా విషయంలో ఒకే రోజు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు ప్రత్యేక హోదా కావాలని, ఒకరోజు వద్దని, ఒకరోజు డబ్బు కావాలని, ఒకరోజు కాదు మాకు ఇది కావాలని, ఇలా రకరకాల తడబాట్లతో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ పరిపాలన చేశారు. ఆ రోజు ఓటమి పాలైపోయి 23 సీట్లకే పరిమితం అయ్యారు. ఇది 2019లో. అప్పుడు వైసీపీ నాయకత్వం వైఎస్ఆర్ కొడుకుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి పట్టిన పార్టీ వైసీపీ పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చింది 2019 నుంచి 24 వరకు. ఆ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అనేక విమర్శలు, సద్విమర్శలు, కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేయడం లాంటి అనేక సంఘటనలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఓడిపోయి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 19, 24 మధ్యకాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం, మళ్ళీ జైలు నుంచి బెయిల్ మీద రావటం, ఈలోపు జనసేన వచ్చి టీడీపీతో కలవటం, బీజేపీ వచ్చి కలవడంతో 24 ఎలక్షన్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయం సాధించి 164 సీట్లు సంపాదించి వైసీపీ పార్టీకి 11 సీట్లకి పరిమితం చేయడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న సందర్భంలో 6 సార్లు అధికారం చేపట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 83, 85, 94, 99, 2014, 2024 మొత్తం అన్నీ కలిపి 6 సార్లు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 89, 2004, 2009 3 సార్లు వచ్చింది. తర్వాత వైసీపీ ఒకసారి వచ్చింది. 6, 4, 10 సంవత్సరాలు 83 నుంచి నేటికి 10 సార్లు ఎలక్షన్ జరిగితే ఈ 10 సార్లు 6 సార్లు టీడీపీ విజయం సాధించింది. మిగిలిన 4 సార్లు కూడా వైసీపీ ఒకసారి, కాంగ్రెస్ 3 సార్లు విజయం సాధించాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప మూల సిద్ధాంతము, మూల బలము ఏంటంటే కార్యకర్తలు. ఈ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీని శాసిస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నా నుంచున్నా, లోకేష్ కూర్చున్నా నుంచున్నా కూడా రోజు కామెంట్స్ రూపంలో పెట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఒక వారియర్స్ లాగా తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద దాడి చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి యాక్టివ్గా ఉండే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది పైన సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండాదండగా ఉన్నారు. ఈ పార్టీకి ముఖ్యమైన బలం ఏంటంటే కార్యకర్తలే. ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పినా, ఎవరు చెప్పినా కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలము, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు అని, కార్యకర్తలే ముందుండి నడిపించేవాళ్ళు కార్యకర్తలే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ పదే పదే చెప్పేది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల బలం గురించి చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఇన్నిసార్లు పార్టీ పెట్టిన కానీ ఈ రోజు 43 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా మా ఛానల్ తరపున, మా తరపున కూడా అభినందన తెలియపరుస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.